మా ఫ్రెండ్ షాదీ.com ట్రై చేయొచ్చు కదా అంటే ఆడు ఏం చేశాడు దరిద్రుడు, షాదీ.com డబ్బులు కట్టించాడు నా కోసం. అవునా? నా ఫోటోలు గిటోలు తీసి పెట్టించాడు. ఓకే. ఈ సింపుల్ యాప్ ఓపెన్ చేసి అమ్మాయి నచ్చిందా నచ్చలేదా అన్నాడు. దాంట్లో ఏముంటుంది అంటే అమ్మాయి గురించి ఆమె చెప్పుకుంటుంది కదరా, నేను పొడింగిని, నేను మంచిదాన్ని అని చెప్పుకుంటుంది. ఫోటో చూసి నాకేం తెలుస్తుందిరా, నీకు తెలుస్తామమ్మా నువ్వు ఏం చేయకున్నాడు. యాప్ డిలీట్ చేస్తున్నా, వాడు వారానికి ఒకసారి వచ్చి మళ్ళీ ఆన్ చేసి ఇదిగోరా నీకు ఇందుకు ఇన్ని మ్యాచ్లు వచ్చాయంటే. మీరు బిజీ అవుతారు. ఎలా అంటే వాళ్ళందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని కలిసి బండేసుకుని వెళ్ళిపోయి అంత ఓపిక కూడా లేదు మా. ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఇప్పుడు మాకు ఎక్కడైనా వెళ్దాము, రెస్టారెంట్కి వెళ్ళాము, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయడానికి వెళ్తే సమ్ బ్యూటిఫుల్ గర్ల్ ఉమెన్ ఇస్ స్టాండింగ్ దేర్. ఓకే స్ట్రైట్కి వెళ్ళి హాయ్ హోప్ ఐమ్ నాట్ డిస్టర్బింగ్ యూ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి వచ్చాడు. దానివల్ల ఏమై ఇప్పుడు నేను పోకపోతే ఏం కాదు, ఆమె దానివల్ల పడిపోయింది నాకేంటి, అట్లీస్ట్ ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్రం దొరికింది. అవును. కానీ నిజానికి మీ స్టేజ్లో వేరే వాళ్ళు ఉంటే కొద్ది గొప్ప కాస్త యాటిట్యూడ్ కాస్త ఏమంటారు మెయింటైన్ చేయడం అది చేస్తుంటారు కాస్త. కానీ ఎందుకు మీరు మినిమం ఇంత క్యాజువల్గా ఇక్కడికనే కాదు, మీరు ఈవెన్ లాస్ట్ టైం మనం 2-3 సార్లు 1-2 సార్లు అనుకుంటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్గా దేనికి కూడా కలిసాం, చాలా క్యాజువల్గా వచ్చేసారు ఇలాగే. ఇప్పుడు ఒక టైంలో ఒక 2 years కన్నా ముందు అంజలి గారు అని చెప్పి ఒక లేడీ వచ్చేసి కాల్చిపారు దొబ్బుతా ఈ బట్టలు ఇంకోసారి అని చెప్పి మనం కాటన్ వరల్డ్లో పోయి కొన్న ప్యాంట్ ఇది. మా హీరో ఉన్నాడు క్రిష్, ఇంకోసారి వేసుకొని రండి సార్ ఆ గ్రే కలర్ టీషర్ట్ వేసుకుని అది వేసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు తెలుసమ్మా, నేను ఆ టీషర్ట్ వేసుకోవాలా, ఎన్ని కలర్స్ ఉంటాయి జాకీలో డెకాత్లో కొనుక్కుంటామా, నా దగ్గర ఉన్నవి పర్పుల్ పింకిష్ బ్లూ నేను వేసుకోలేనమ్మా. అక్కడ బ్లాక్ గ్రే ఇంకేముంటాయి, రెడ్ గలీజ్గా ఉంటుందమ్మా ఒకటి ఉంది, బ్రౌన్ నాకు నచ్చదు, ఉన్నవే 3.5 కలర్లు. సో పోయి 3 బ్లూ 3 గ్రే 3 బ్లాక్, అదే నిన్న గ్రే వేశారు కదంటే అవును ఇవాళ కలర్ కాదురా బట్ టీషర్ట్ మారిందా లేదా, మీరు బాగా సింపుల్గా ఉంటారు బాగున్నా అంటే ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. మా ఇంట్రెస్ట్ లేకపోతే ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్. నా ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ ఏంటి, నేను తయారైపోయినా నేను స్నానం చేసి బ్రష్ చేసుకుని షేవింగ్ చేసుకుని పోతే సరిపోద్దా కదా. వాళ్ళు అక్కడ బట్టలు దుస్తులు వాళ్ళు ఇస్తారు, మేకప్ వాళ్ళు ఇప్పించుకుని వాళ్ళే చేసుకుంటారు, మళ్ళీ సాయంత్రానికి మొత్తం ఇప్పేసి వెళ్ళిపోరా అంటారు. అప్పుడు మళ్ళీ డైరెక్ట్ మొత్తం ఇప్పేసి రాకుండా బట్టలు వేసుకోవాలి కాబట్టి ఇది. సో నా దగ్గర ప్యాంట్లు లేవు, షర్ట్స్ ఒక అంజలి గారి ఒక బర్త్డేకి నా బర్త్డేకి బ్లాక్ షర్ట్ ఇచ్చారు, అది ఇంకా ఉంది, ఎక్కడుందని అడగదు. అదేంటి అప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కర్ణాకర్, తను వచ్చేసి అన్న మొన్న తవ్వకాల్లో శిథిలావస్థలో మీ చొక్కా దొరికింది అంటాడు. ఓకే అయితే అన్ని బట్టలు ఉన్నాయి అంటే ఒక 2-3 ప్యాంట్లు 2-3 షర్ట్లు ఉన్నాయి అనుకుంటామా, ఎక్కడో ఉన్నాయి. ఏమవుతుంది ఇంకోటి అదే వేసుకుంటాం ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో పనులు ఎవరైనా పని ఏమైందంటే ఉతికేసి ఏం చేయాలి, ఇన్ని టీషర్ట్లు ఉన్నాయి పైన ఉతికేసాం, ఉతికేసి ఏం చేయాలి దాన్ని తీసి కింద పెడితే ఇవి వాడతాను, దాని పైన పెడితే అలా కాదన్నా మ్యాచింగ్ చూడరా అంటే అరే నా దగ్గర ఉన్న బట్టలకి మ్యాచింగ్ ఏముంటారా, అదే కలర్స్ 3.5 కలర్స్, పై ప్యాంటు 3 ఐటమ్స్ అంటే టీషర్టు ట్రాక్ ప్యాంట్ అయిపోయింది. ఎందుకు మంచిగా తయారైపోవచ్చు కదంటే దేనికోసం ఏమో అక్కడ ఎవరైనా అమ్మాయి అబ్బా శ్రీకాంత్ 51 years మన్నదుడు అంటారు. ఓకే మీరు చెప్తారు మేము వినాలి. అలా కాదండి, ఏ వయసులో ఉండే అందం ఆ వయసులోనే కాదు. నా దగ్గర ఇప్పుడు కొందరికి బ్రేస్లెట్ వాచ్ కళ్ళద్దాలు చైన్ ట్రాక్ ప్యాంట్లు టీషర్ట్ ఏదో పిచ్చి ఉంటుంది, మరి అవన్నీ లేవు. అదే మన 50 బర్త్డేకి నాకు వాచ్ ఇచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి బాగా నచ్చిందంట. నాకు ఇబ్బంది, నీకు ఒక పేరు నచ్చితే నువ్వు పెట్టుకో, నాకు పెడతామే, నీకు ఒక వాచ్ నచ్చితే నువ్వు కొనుక్కో, మరి ఏం చేయాలంటే నాకు నచ్చిన వాచ్ నేను కొనుక్కోవాలి కదా. అరే నువ్వు రారా వాచ్కి నా బడ్జెట్ 20,000 ఉందిరా, అది మంచి వాచ్ చూసుకొని నేను కొనుక్కుంటా, లేకపోతే వదిలేస్తా. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ వాచ్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ వాచ్ అంటాను. అది వాడికి నచ్చింది, నేను అది ఒకసారి ఎక్స్ట్రాడినరీ ఓకే అయిపోయింది. నెక్స్ట్
సో మీరు చాలా నేను సింపుల్గా లేను, నేను ఇలా ఉన్నా. I know. ఏదో ఒకరోజు అనిపిస్తుంది, ఏదో ఒకరోజు ఒక 3-piece సూట్ వేసుకొని దేనికైనా వెళ్ళాలిరా, ఫుల్ సూట్ బూట్ వేసుకొని. దాని తర్వాత లాజిక్ చెప్పు, ఎక్కడ వేసుకొని పోను? అవును అవును, ఇక ఒకసారి వేసింది మళ్ళీ కెన్ ఇమాజిన్ నా ఓపిక్కి నేను వెళ్ళి ప్యాంటు, షర్టు, వైస్ట్ ఇది పైన మెజర్మెంట్స్ ఇచ్చి టైలర్ దగ్గర 2 సార్లు ట్రయల్కి వెళ్ళి చేసుకోవాలి, లేదా రెడీమేడ్ తీసుకోవాలి. ఇవన్నీ వర్కౌట్ కావాలి. కానీ ఇంకో మాట కానీ కమింగ్ డేస్లో మీ ఫ్యాన్స్ అనండి, మీ అభిమానులు, మీ ఫ్రెండ్స్ లేదా మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటే, ఈవెన్ భార్గవి గారైనా నేనైనా మీ అందరం కూడా మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాం అంటే, మీ జీవితంలో నుంచి ఆ డిప్రెషన్ అనే వర్డ్ వెళ్ళిపోవాలని, మీ గురించి మీరు పట్టించుకోవాలని, మీ హెల్త్ గురించి, మీ వెల్త్ గురించి మీరు పట్టించుకుని ₹1 రేపటి కోసం, ₹1 నా కోసం అని పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాం. దీంట్లో ఇబ్బంది చెప్తామా, ఒకటి లేడు లేని వ్యక్తి దగ్గర మీరు కోరుకుంటున్నారు, సో ఇట్ వోంట్ వర్కౌట్. అంటే భగవంతుడు లేడంటున్నారా? ఆబ్వియస్లీ కదమ్మా. సో అది వర్కౌట్ కాదు. ఇప్పుడు నా గురించి నేను పట్టించుకోవడం అంటే చాలా పెద్ద ఈక్వేషన్. చూద్దాం, ఒకటి నా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, అది ఫిక్స్. అండ్ నా గురించి నేను పట్టించుకోవడం కన్నా ఒక ఆర్గనైజ్డ్ ఫార్ మోర్ ఇంకా బెటర్గా నా లైఫ్ని ఫైనాన్షియలీ ఇన్ మెనీ వేస్ దాన్ని ఆర్గనైజ్ చేసే కెపాసిటీ తెలివి ఉంది, పాటించగలరు. అంటే మీ మనసు మీద డాక్టర్ చదివి మీ మనసు మీద మీకు కంట్రోల్ లేకుండా ఎందుకు చేసుకున్నారు అసలు? ఏంటి మా అంత ఈజీ అయితే డాక్టర్ చదివితే అందరూ చదువుతారు మనసు కంట్రోల్. మనసు మీద కంట్రోల్ ఇస్ ఎమోషనల్ కంట్రోల్, వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎస్పెషల్లీ ఇఫ్ ఐ సే 5 years ago డిఫరెన్స్ అయితే నా కానీ బయటికి వచ్చేది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎవరైనా కలిసిన తర్వాత బాగా క్లోజ్, దాని తర్వాత బాయ్ విడిపోవాలంటే నేను బాయ్ మైండ్లో ఉంది సార్, ఫక్ ఆఫ్. ఎందుకు? ఐ డోంట్ వాంట్ ది అటాచ్మెంట్. ఒక రెబెల్ వద్దురా అని. అది ఒక ఆర్జీవి గారితో సావాసం చేసి ఆయన బిస్కెట్లు మాట్లాడతారు, ఆయన బాగా అటాచ్మెంట్ అని ఎక్కువ నాకు లేదని చెప్పుకుంటారు. అవన్నీ కాదు కదా, ఆయనకి చాలా అటాచ్మెంట్, చాలా ఎఫెక్షన్. ఆయనకి ఎవరితో అటాచ్మెంట్ ఎక్కువ ఉందో ఆయన దగ్గర అనియరు. 3 నెలల నుంచి దొబ్బించుకుంటాను సార్, ఒకసారి కలుగుతాను బంగారం ఆయనమ్మా. పర్సన్ హూ లవ్స్, కేర్స్, జాగ్రత్తగా దగ్గరుండి ఆయనకు నచ్చిన వాళ్ళకి మంచి చేసే వ్యక్తి. నాలాంటి ఎవడు మన అవుట్ సైడ్ నాట్ ఈవెన్ నో బడిని పిలిచి ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తి ఆయన. ఆ ప్రేమ గేమ నలుగురి గురించి మంచిగా ఆయన జీవితం బతుకుతారు. కానీ ఎవరికైనా కష్టం, మా బయట చెప్పుకోవడం ఈజీ, నాకేంటంటే చెప్పుకోవడం కూడా రాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు డిప్రెషన్లో ఉన్నారని చెప్పి జనాలు తెలిసి మీకు సినిమా అవకాశాలు లేరు కదండి అన్నాడు. ఏమిటి అంతేముంది, యాక్షన్కి కాదు అని మా నిర్మాత దర్శకుల గురించి ఇంత తక్కువ ఒపీనియన్ అని. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వాడికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాడు వచ్చేసి పర్ఫామ్ చేయడం. మొన్న ఒక సినిమా షూటింగ్ అప్పుడు ఇట్లా గుద్దేశాడు ముక్కు మీద, ఆ మొత్తం వాచిపోయి మొత్తం కట్ అయిపోయి. ఇంకోటి దాని మీద మేకప్, ఎందుకంటే కవర్ చేయాలి కదా. మేకప్ ఈజ్ ఆయిల్ బేస్డ్, స్కిన్ బ్రీదింగ్ కాదు. 12 గంటలు వేసుకున్నాను, దాని తర్వాత తీయాలి. అది హీల్ అవ్వట్లా, దానికి ఒక 10 days 15 days వదిలేయాలి. అది వదిలేసే ఛాన్స్ లేదు. అండ్ ఇది సెన్సిటివ్ ఏరియా. సో నాకు ఇంత పెద్ద కుర్పు ఇలా అయిపోయింది మా. అయిపోతే దాని మీద మా మనీ వచ్చేసి సారీ సార్ అంటే, నువ్వు సారీ అన్నా కూడా నొప్పి భరించాల్సిందే. సో దాన్ని ఇట్లా క్లీన్ చేయాలి. నేను సర్జికల్ స్పిరిట్ పెరాక్సైడ్ పెట్టి క్లీన్ చేసి అది రా అయిపోతుంది. దాని మీద కొంచెం అనెస్థెటిక్ పెట్టిన తర్వాత వాడు మేకప్ వేస్తాడు, నార్మల్ అయిపోద్ది. 12 hours దాన్ని తీస్తే ఎట్లుంటుంది. సో ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ గారి ప్రాజెక్ట్లో ప్రవీణ్ సత్తార్ అంటారు, ఆడికి హెల్త్ వెల్త్ మైండ్, హీ విల్ కమ్, హీ విల్ డూ హిస్ జాబ్ ఆన్ టైం. అలా ఉండగలరు. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ ఇష్యూస్ నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. ఐఎమ్ ఫైన్. షుగర్, సాల్ట్, కారం ఏం లేదు. కానీ దానికన్నా బెటర్ స్టేజ్లో ఉండాలి కదా. కంటికి గ్యారీ బ్యాగ్ గౌన్ సంచులు పెట్టుకుని తిరుగుతున్నాను. ఏమి లేదు, బంగారంలో ఉంది. ఇవన్నిటి నుంచి బయటికి రావాలి, ఇంకా చాలా మంచి చేయొచ్చు కదమ్మా. యూ కెన్ డూ సమ్ ఎక్స్ట్రాడినరీ స్టఫ్. కమింగ్ డేస్లో అలాంటి శ్రీకాంత్ అయ్యంగార్ గారిని చూస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సరే చూసేద్దాం. పెద్ద విషయాలు అడిగితే కష్టం, ఇవన్నీ చిన్న విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ అయ్యంగార్.
Please subscribe to Signature Studios. Fantastic channel.